తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల జీతాల చెల్లింపుల వ్యవహారంలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే ఆధార్ నంబర్తో ఇద్దరు ఉద్యోగులు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు తీసుకున్న వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. దాదాపు 40 మంది ఉద్యోగులు 2 వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో జీతాలు తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో ఉద్యోగుల వివరాలు, ఆధార్ అనుసంధానం, జీతాల చెల్లింపులపై ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఉద్యోగుల ఆధార్ వివరాలను మరోసారి క్షుణ్ణంగా ధృవీకరించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా డూప్లికేట్ ఆధార్ మ్యాపింగ్పై ప్రత్యేక విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఒకే వ్యక్తి 2 శాఖల్లో ఉద్యోగిగా నమోదై అక్రమంగా 2 చోట్ల జీతాలు పొందినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక అందించాలని అన్ని ప్రభుత్వ విభాగాలను రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. అసలు ఎంతమంది ఈ విధంగా జీతాలు పొందారు, ఈ అక్రమాలకు సహకరించింది ఎవరు, ప్రభుత్వ ఖజానాకు ఎంత మేర నష్టం వాటిల్లింది అనే అంశాలపై విచారణలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లోనే ఇలాంటి అక్రమాలు బయటపడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.